కోల్కతా వైద్యురాలి అత్యాచారం కేసులో నిందితుడికి కాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది సిల్దా కోర్టు. ఇప్పటికే ఇరు పక్షాల వాదనలను కోర్టు విన్నది. తాను నేరానికి పాల్పడలేదని నిందితుడు సంజయ్ వాదించారు. తాను కావాలనే కేసులో ఇరికించారని ఆరోపించారు. నిందితుడు సంజయ్ పై బిఎన్ఎస్ సెక్షన్ 64, 66, 103/1 కింద సంజయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఏడాది ఆగస్టు 9న ఆర్జికర్ జూనియర్ వైద్యురాలపై సంజయ్ రాయ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. మెడికో హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆగస్టు 10న నిందితుడు సంజయ్ రాయ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్జికర్ జూనియర్ వైద్యురాలపై హత్యాచార కేసును విచారించిన సిబిఐ 120 మందికి పైగా సాక్షుల వాంగ్మూలాలను సేకరించింది. నిందితుడు సంజయ్కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించింది. సిబిఐ ఆధారాల మేరకు సంజయ్ రాయ్ను సిల్దా కోర్టు దోషిగా తేల్చింది. ఘటనా స్థలంలో నిందితుడి వెంట్రుకలు, బ్లూటూత్ దొరికాయని సిబిఐ కోర్టుకు నివేదిక సమర్పించింది. ఇక సిల్దా కోర్టు తీర్పుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, జూనియర్ డాక్టర్ హత్య కేసులో మరికొద్ది సేపట్లో అంటే 2:45కి కోర్టులో తీర్పు కూడా ఇవ్వనుంది. ఎందుకంటే ఇప్పటికే సంజయ్ రాయ్ని దోషిగా సిల్దా కోర్టు కూడా తేల్చింది. అయితే ఈ రోజు మళ్ళీ మరొకసారి యొక్క వాదనలు కూడా కొనసాగాయి. అంటే సంజయ్ రాయ్ మాత్రము ఈ కేసులో తనకు ఇన్వాల్వ్మెంట్ లేదు, పోలీసులు కావాలని తనని ఇందులో ఇరికించాలని మాత్రము ప్రధానంగా మరోసారి యొక్క వాదనలు కూడా వినిపించారు. ఎందుకంటే తనను దోషిగా తేల్చారు కోర్టు కాబట్టి తనకు ఎక్కడ కూడా ప్రమేయం లేదు. ఈ యొక్క స్టేట్మెంట్ కావచ్చు, ఇతర సంబంధించిన ఆధారాలన్నీ పోలీసులు తనను బెదిరించి మరీ తీసుకున్నారనేది మాత్రం ప్రధానంగా కోర్టులో కూడా వాదనలు కూడా వినిపించిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు సిబిఐ కూడా మరోసారి యొక్క వాదనలు కూడా వినిపించింది. ఇందులో సంజయ్ రాయ్ చాలా కీలకమైన నిందితుడు, ఇతనే యొక్క హత్యకు పాల్పడ్డాడు అనేది మాత్రం తమ వద్ద ఆధారాలన్నీ కూడా కోర్టుకు సమర్పించాము. ఎందుకంటే అత్యాచారం చేసిన దాని తర్వాత కొంత వారిద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అప్పుడు సంజయ్ రాయ్కి కూడా శరీరం పైన 5 గాయాలయ్యాయి. దానికి సంబంధించి కూడా పూర్తిగా రిపోర్టు కూడా కోర్టుకు కూడా సబ్మిట్ చేశాము. అంతేకాకుండా ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా సంజయ్ రాయ్ పైన కూడా గతంలో కేసులున్నాయి. అతను యొక్క నిందితుడిగా చాలా సార్లు జైలుకు కూడా వెళ్ళాడని మాత్రము ప్రధానంగా సిబిఐ కూడా ఇందులో వాదనలు కూడా వినిపించింది. ఇద్దరు యొక్క వాదనలు విన్న కోర్టు మాత్రము తీర్పును 2:45 ఖరారు చేస్తానట్టుగా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే యావత్ ప్రపంచం అంతా కూడా సంజయ్ రాయ్కి ఉరిశిక్షణ వేయాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సంజయ్ రాయ్తో పాటు ఇంకా వ్యక్తులు ఉండొచ్చు దీని వెనకాలని మాత్రం ప్రధానంగా బాధితురాలి తండ్రి మాత్రము మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. ఈ యొక్క హత్య తర్వాత యావత్ ప్రపంచం అంతా కూడా నిందితుడిని వెంటనే పట్టుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున అప్పట్లో ఈ యొక్క ధర్నాకు కూడా దిగింది. అంతేకాకుండా మహిళా లోకం అంతా కూడా ఏకమై మహిళలకు ప్రాణరక్షణ లేకుండా పోతుంది అనేది మాత్రము ప్రధానంగా ఇందులో చాలా సార్లు కూడా చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే సిబిఐ మాత్రం ఇందులో 120 మంది యొక్క కేసు 120 మంది స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసింది. వారంతా కూడా కీలకమైన సాక్ష్యాధారాలుగా ఛార్జ్ షీట్ లో కూడా పేర్కొంది. ఛార్జ్ షీట్ కూడా ఇప్పటికే కోర్టు పూర్తిగా పరిగణించిన నేపథ్యంలోనే నిందితుడిగా కోర్టు తేల్చింది. అయితే 2:45 మాత్రము సంజయ్ రాయ్కి ఎలాంటి శిక్ష ఖరారు చేస్తారనేది మాత్రము వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.